హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కాశీలో అస్సీ ఘాట్ నుంచి ఆదికేశవ ఘాట్ వరకు చూడడానికి అయితే వెళ్తూ ఉన్నాం. మనం నదిలో ప్రయాణిస్తూ ఈ యొక్క ఘాట్లన్నీ అయితే చూడొచ్చు. మనం నడుచుకుని వెళ్తే ఈ ఘాట్లన్నీ చూడడానికి చాలా టైం పడుతుంది. అలాగే ఈ ఘాట్లలో కొన్ని ఘాట్లు మాత్రమే మనకు తెలుసు. అదే మనం బోట్లో వెళ్తే వేరంగా చూడొచ్చు. బోట్లో మనం వెళ్తే హరిశ్చంద్ర ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ వరకే చూపిస్తారు. ఎవరైనా ఈ ఘాట్లు చూడడానికి వెళ్ళాలనుకుంటే సాయంత్రం సమయంలో వెళ్ళండి. ఎందువల్ల అంటే మనం ఈ బోట్ బుక్ చేసుకుంటే ఈ ఘాట్లన్నీ చూడడానికి మినిమం 300 రూపీస్ అయితే తీసుకుంటారు. అదే మనం సాయంత్రం సమయంలో వెళ్తే ఈ ఘాట్లన్నీ చూసి అలాగే గంగాహారతి కూడా చూసి మనం వచ్చేయచ్చు. ఇప్పుడు మనం కాసేపు బోట్లో నుంచి ఘాట్లన్నీ కూడా చూసి తర్వాత కిందకు దిగి ప్రతి ఘాట్ కూడా మనం చూద్దాం. అలాగే మనం ఘాట్లన్నీ కూడా చూస్తూ వాటి ప్రత్యేకత కూడా తెలుసుకుందాం. మొత్తం 84 ఘాట్లలో మనం చాలా కోటలు, మందిరాలు, సత్రాలు, ఇల్లు, పడవలు అయితే మనం చూడొచ్చు. శివుడికి కాశీ చాలా ప్రత్యేకమైంది అని స్కాంద పురాణంలో చెప్పారు. మనం ఈ ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన ప్రాంతం కాశీ. ఈ 84 ఘాట్లలో 5 ఘాట్లు చాలా ప్రత్యేకమైనవి. వాటిని పంచభూత ఘాట్లను కూడా పిలుస్తారు. వరుణుడు మరియు అస్సీ అనే నదులు ఇక్కడ కలవడం వలన ఈ ప్రాంతాన్ని వారణాసి అని పిలుస్తారు. అలానే అస్సీ నది గంగా నదిలో కలిసే ప్రాంతం అస్సీ ఘాట్ అని పిలుస్తారు. ఇదే మొట్టమొదటి ఘాట్. మనం ఇందాక చెప్పుకున్న పంచభూత ఘాట్లని విష్ణుమూర్తి శరీరంలో 5 భాగాలుగా చెప్తారు. అందులో మొట్టమొదటి అస్సీ ఘాట్. ఆ అస్సీ ఘాట్ని పంచభూతాలలో ఆకాశంగా, విష్ణుమూర్తి శరీరంలో శిరస్సుగా చెప్పబడింది. కాశీ వచ్చిన వాళ్ళందరూ ఒక 2-3 గంటలు ఈ ఘాట్ల కోసం తప్పనిసరిగా కేటాయించండి. ఎందువల్ల అంటే మనం నడుచుకుని ప్రతి ఘాటు చూస్తే అక్కడ ఎన్నో విశేషాలు అయితే మనం చూడొచ్చు. అలాగే మనం ఈ ఘాట్లో నడుస్తూ ఉన్నప్పుడు సాధువులు, అఘోరాలు, సన్యాసులు వీళ్ళను కూడా మనం చూడొచ్చు. ఇక్కడున్న అఘోరాలకి ఒక 50 రూపాయలు, 100 రూపాయలు ఇస్తే వాళ్ళైతే మనకి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు. ఇప్పుడైతే మనం రాజాఘాట్ దగ్గర అయితే ఉన్నాం. ఈ యొక్క రాజాఘాట్ని 1807 సంవత్సరంలో అయితే నిర్మించారంట. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే నారద ఘాట్ అయితే చూడొచ్చు. పంచభూతాల్లో గాలిని విష్ణుమూర్తి యొక్క హృదయంగా భావిస్తారు. అదే దశాశ్వమేధ ఘాట్. శివుణ్ణి కాశీకి రప్పించడం కోసం బ్రహ్మగారు 10 అశ్వమేధ యాగాలు అయితే చేశారంట. దాన్నే దశాశ్వమేధ ఘాట్ అని పిలుస్తాం. అక్కడే గంగాహారతి కూడా ఇస్తారు. మనం ఈ ఘాట్లు చూస్తూ ఉన్నప్పుడు ఈ ఘాట్ల దగ్గరే రుద్రాక్షలు, అలాగే శంఖాలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఎవరికైనా అంటే ఒరిజినల్ ఏవో డూప్లికేట్ ఏవో తెలిస్తే మాత్రమే ఇక్కడ తీసుకోండి. ఎందువల్ల అంటే అవి ఒరిజినల్ అనే వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం నమ్మలేం. ఇప్పుడు మనం చూస్తున్న కేదార్ ఘాట్లో పక్కనే గౌరీ కేదారేశ్వర మందిరం ఉంటుంది. అలాగే మన్వంతర్ ఘాట్ దగ్గర రాజా జయసింగ్ గారు నిర్మించిన అబ్జర్వేటరీ, నేపాల్ ఘాట్ దగ్గర పశుపతినాథ్ మందిరం, కాశీ విశ్వనాథ్ ఘాట్ దగ్గర కొత్తగా నిర్మించిన విశ్వనాథ మందిరం, హాజీరావు ఘాట్ దగ్గర రత్నేశ్వర మందిరం, అలాగే భేశక్తి ఘాట్ దగ్గర కనకదుర్గ అమ్మవారి దేవాలయం కూడా ఉంటాయి. అందరూ తప్పకుండా చూడండి. అలాగే పంచభూతాల్లో 3వది నిప్పుని విష్ణుమూర్తి వారికి నాభిగా భావిస్తారు. అదే మణికర్ణిక ఘాట్. అందుకే మణికర్ణిక ఘాట్లో ఎప్పుడూ నిప్పు కాలుతూనే ఉంటుంది. కాశీలో మొత్తం 2 దగ్గరలో అయితే ఈ యొక్క శవాలు కాలుస్తారు. ఒకటి మణికర్ణిక ఘాట్, రెండోది హరిశ్చంద్ర ఘాట్. మణికర్ణిక ఘాట్ గురించి అలాగే హరిశ్చంద్ర ఘాట్ గురించి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి. అందరూ తప్పకుండా చూడండి. పంచభూతాల్లో 4వది నీరు. విష్ణుమూర్తి వారికి ఊరువులుగా భావిస్తారు. అదే పంచగంగా ఘాట్. ఈ యొక్క పంచగంగా ఘాట్లో మనం స్నానం చేసినట్లయితే మన యొక్క జన్మల నుంచి వచ్చే పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే పంచభూతాలలో ఆఖరిది ఆదికేశవ ఘాట్. దీనినే నేలగా భావిస్తారు. విష్ణుమూర్తి యొక్క పాదాలు. ఈ ఘాట్లో విష్ణుమూర్తి వారి యొక్క పాదాలు, ఆదికేశవ మందిరం, బ్రహ్మగారు ప్రతిష్ఠించిన సంగమేశ్వర లింగం కూడా ఉంటాయి. అలాగే ఈ ఘాట్లలో చాలా వరకు గంగామహల్, రేవా, రాణిమహల్, దర్పంగా, గణేష, చేత్ సింగ్, మన్మందిర్, లలిత, రాణి ఇవన్నీ అందమైన కోటలుగా, భవనాలుగా మనం చూడొచ్చు. ఈ యొక్క ఫోటోలన్నీ మనం గంగా నది దగ్గర హారతిచ్చే ప్రదేశంలో మనం చూడొచ్చు. అలానే కాశీలో మనం ఇంకా చూడవలసినవి మహానిర్వాణ ఘాట్, జైన్ ఘాట్, పంచరాజ్ ఘాట్, అలాగే అహల్యా ఘాట్, నిషాద్ రాజ్ ఘాట్ ఇవన్నీ మనం తప్పకుండా చూడాలి. వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి.